అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసి షెడ్యూల్ ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ, 21న ఓటర్ల దరఖాస్తు, అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే వీలుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రిమండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. సోమవారం మంత్రిమండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇవ్వగా దానిపై మంత్రులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నెల 24న హైకోర్టులో విచారణ గురించి చెప్పారు. మార్చి 31 లోపు పంచాయతీ ఎన్నికల్ని పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఏదైతే ఎస్ఈసి షెడ్యూల్ ప్రకటించిందని చెప్పాలి. రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, ఏదైతే తప్పుల సవరణ, 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా. దీంతో పాటుగా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందనేది కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొందని చెప్పాలి. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిన్ ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే వీలుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు కూడా ప్రజాపాలన వారోత్సవాలు ఉన్న సందర్భంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయని కూడా చెప్పాలి. సోమవారం మంత్రి మండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇవ్వగా దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. ఈ నెల 24న హైకోర్టులో విచారణ గురించి చెప్పడం జరిగింది. మార్చి 31 లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే కేంద్రం ఆర్థిక సంఘం నుంచి ఏదైతే నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ఇప్పటికీ డెడికేటెడ్ కమిషన్ నుంచి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు ఏదైతే ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. బీసీ కమిషన్ నుంచి కూడా ఒక నివేదిక వెళ్ళినట్టు కూడా ప్రభుత్వానికి తెలుస్తోంది. మొత్తం మీద చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కావచ్చు, దాంతో పాటుగా హైకోర్టు కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే 50% మించి ఇవ్వకూడదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం కూడా ఏదైతే కేబినెట్ లో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కావచ్చు ఈ రోజు డెడికేటెడ్ కమిషన్ నుంచి కూడా ఒక నివేదిక తీసుకున్నట్టు, ఒక సిఫారసు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం మీద పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మార్చి లోపల ఏదైతే పూర్తి చేయాలని అటు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పంచాయతీరాజ్ సంబంధించి కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద డిసెంబర్ 2వ వారం ఏదైతే వారంలో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి లోపల కూడా ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియను కానీ మొత్తం పూర్తి చేస్తేనే ఆర్థిక సంఘం నుంచి అటు ఏదైతే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుందని కూడా
అటు ప్రభుత్వం అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కసరత్తు మాత్రం చాలా వేగంగా కొనసాగుతా ఉంది. ఏదైతే ఓటర్ల సవరణకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా పోలింగ్ బూత్ సంబంధించినటువంటి ప్రచురణకు సంబంధించి కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా ఒకేసారి అటు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా పనులను చేపట్టిందని మాత్రం అసలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.